హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మార్నింగ్ ఏమీ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు నేను. ఇక మా హస్బెండ్ వెళ్ళిపోయాక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు పప్పు టమాటా చేస్తున్నాను అనమాట. ఇక పప్పు టమాటా అయిపోయిన తర్వాత ఒక పక్కన రైస్ కూడా పెట్టేద్దామని చెప్పి ఒక పక్క కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను. అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఒక పక్క. ఈరోజు త్వరగా చేసేస్తున్నాను కొంచెం వంట, ఎందుకంటే అభిని అంగన్వాడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను ఉంటేనే వెళ్తాడంటండి, ఎందుకంటే అలవాటు లేదు కదా అంగన్వాడి. నువ్వు కూడా రామ్మా అంటున్నాడు. ఇంకా అలవాటు చేయాలి. అక్కడ పిల్లలందరూ భలే ఉంటున్నారు, అభి మాత్రం ఉండట్లేదు. డైలీ వంట చేసేసుకొని నేను వాడితో వెళ్దామన్నా కూడా నాకు చిన్నోడు ఉన్నాడు కదా, పాపం వీడికేమో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది ఆ టైంకి, పాలు తాగుతూ ఉంటాడు. ఇంకా అక్కడ అవ్వట్లేదనమాట, కంఫర్ట్గా ఉండలేదు చిన్నోడికి. పాపం వీడు ఇబ్బంది పడుతున్నాడు అనమాట అక్కడికి వెళ్తుంటే. నాకు అదే అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎల్కేజీ జాయిన్ చేయాలి కదా, అప్పుడు వెళ్ళడేమో అనేసి భయం వేస్తుంది. ఒకవేళ స్కూల్ అలవాటు చేయకపోతే చూడాలి. మండే నుంచి వెళ్ళి వదిలేసి రావడానికి ట్రై చేస్తాను. చూస్తాను అసలు ఎలా ఉంటాడు. వాళ్ళ దగ్గరికి స్కూల్కి అంగన్వాడీ స్కూల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ అండి. అభిని రోజైతే అంగన్వాడీకి తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా చిన్నోడిని అభిని తీసుకొని నేను కూడా వెళ్తున్నాను. అంటే కొత్త కదా, నేను ఉంటేనే వెళ్తాడంట, అక్కడ కూర్చుంటాడంట. సో అభిని అంగన్వాడీకి తీసుకెళ్ళి వద్దాము. ఇటు చూడు కదా. పద. అటు చెప్పులు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఏమైందంటే స్కూల్లో అన్నం పెట్టారు, మేము వెళ్ళాను కాసేపటికి. మేము వెళ్ళడమే 11:12 అయిపోయిందనమాట. ఇకసేపు ఏబిసిడీలు అవి రాసి ఇచ్చాను స్లేట్ మీద, కాసేపు అలాగా రాశాడనమాట. ఇక తర్వాత అన్నం పెడితే, నాకు అన్నం వద్దమ్మా, నేను ఇంటి దగ్గర తింటాను, నేను ఇక్కడ తిన్నమ్మా, నాకు నచ్చలేదు అని అంటూ ఉన్నాడనమాట. ఇంటి దగ్గరే సరిగా తినండి, ఏమైనా ప్లేట్ అవి కూడా నీట్గా ఉండాలి వాడికి. అక్కడ వీడికేమో పప్పు మీద మూతంట తెచ్చిచ్చారు. వీడికి అసలే ఓసిడి ఎక్కువ కదా, అది చూసి నాకు చిరాకుగా ఉంది. నాకు ఇది నచ్చలేదు అని తినలేదు అసలు. ఇంక ఇంటికి వచ్చాక గుడ్డు వేసి, ఆ గుడ్డు ఇంకా అక్కడ తినట్లేదని చెప్పి ఇంటికి తెచ్చి, ఇంటి దగ్గర నేను పప్పు వేసి అన్నం పెట్టి దాంట్లో గుడ్డు పెట్టి తినిపించేసాను ఎలా అయితే. ఇంక తర్వాత మధ్యాహ్నం నేను కూడా తినేసానండి. మా హస్బెండ్ నేను కూడా తినేసాక, ఇదైతే ఇంకా ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ అయితే నేనేం షూట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ అయితే పునుగులు తీసుకొచ్చారు, మా కోసమే తీసుకొచ్చారులేండి. ఇక అభి అయితే అది నేనేంటి కొరకలేకపోతున్నాను ఏంటమ్మా అంటున్నాడు. తర్వాత ఇంకా లేదు, మన ఇద్దరం తిందాం రా అని చెప్పి నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని మా ఇద్దరం తింటున్నాం అనమాట. ఇక మా చిన్నోడైతే ఇంకా కింద ఆడుతూ ఉన్నాడు. ఇక తర్వాత పునుగులు తినేసాక బట్టలు ఉన్నాయి కదా, బట్టలు నేను ఆరేసాను కదా నిన్న ఈవినింగ్, ఇంకా అవి అయితే తీసేసి మడత పెట్టేస్తున్నాను. ఏ రోజు బట్టలు ఆ రోజు మడత పెట్టకపోతే చాలా కష్టమైపోతుందండి నాకైతే. ఒకసారి అలాగే పిల్లలతోటి ఒక 2 days మడత పెట్టకుండా వదిలేసాను అనమాట. అలా చైర్లో వేసి వదిలేస్తే అవి చూసినంతసేపు నాకు ఈ పని ఉండిపోయిందని చెప్పి అదోలా అనిపించేది. అలాగే ఆ 2 days తర్వాత మడత పెట్టి సర్దితే నాకు చాలా బర్డెన్ అయిపోయిందనమాట. ఇంకెలా ఉండకూడదని చెప్పి అప్పటికప్పుడే మడత పెట్టేస్తున్నాను ఓపిక తెచ్చుకొని. ఇంక నేను అక్కడ మడత పెడుతుంటే మా పిల్లలిద్దరూ చూసారు ఎలా ఆడుకుంటున్నారో. ఇంక తర్వాత అయితే నేను
ఈవినింగ్ మా హస్బెండ్ చపాతీ కదా తింటున్నారు. ఇంకా చపాతీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. కర్రీ ఏం చేయనండి అంటే మార్నింగ్ పప్పు ఉంది కదా, పప్పుతో తినేస్తానులే అన్నారు. పాపం దేనికైనా సరే అడ్జస్ట్ అయిపోతారండి. ఏ లేదు అదే చెయ్యాలి ఇదే చెయ్యాలని అనరనమాట. ఏముంటే దాంతో అడ్జస్ట్ అయిపోయి తినేస్తారు చపాతీ. నాకు ప్లస్ పాయింట్ కూడా అదే అనమాట. మా హస్బెండ్ వల్ల అయితే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం కానీ, ఇంటి పని చూసుకోవడం కానీ ఆయన హెల్ప్ చేస్తారు. అలాగే ఇలాంటివి కూడా ఒక్కొక్కటి అడ్జస్ట్ అవుతారనమాట. కొంతమంది అలా ఉండరు కదా, నేను అది తిన్ను ఇది తిన్ను పప్పు తిన్ను అలా అంటూ ఉంటారు. మా హస్బెండ్ అయితే ఏ కర్రీ అయినా తింటారనమాట. నచ్చితే ఎక్కువ తింటారు, నచ్చకపోతే తక్కువ తింటారు, కానీ తినకుండా అయితే మాత్రం ఉండరు. ఇక పప్పులో ఆనియన్ నిమ్మకాయ కట్ చేసి పెట్టాను. తర్వాత మా చిన్నోడైతే పడుకున్నాడు. మా హస్బెండ్ మా అబ్బి బయటికి వెళ్ళి ఇడ్లీ పిండి ముగ్గు తీసుకురమ్మని అడుగుతున్నాను చాలా రోజుల నుంచి. ముగ్గు తీసుకొచ్చారు, ముగ్గు పిండి. అలాగే ఎర్రనూక అయిపోతే అవి సర్ఫ్ ప్యాకెట్స్ అవి తెచ్చారనమాట. ఇడ్లీ పిండి 50 రూపీస్ అండి కేజీ. పర్వాలేదో లేదో నాకు అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే రవ్వ కలిపేసి, ఇడ్లీ రవ్వ కలిపేసి ఇస్తున్నారు. కేజీ 50 రూపీస్ అంట. ఇంకా అదే తెచ్చుకుంటున్నాము. ఈ మధ్య పప్పు అది తెచ్చుకోవట్లేదండి, పిల్లలతో నాకు కష్టమైపోతుంది అవన్నీ చేసుకోవడం. లేదు దీనికంటే చాలా బెటరు అంటే చెప్పండి, నేనైతే అదే తెచ్చుకుంటాము, పప్పు తెచ్చుకుంటాము. ఇక తర్వాత సామాన్లు అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ నుంచి కడగలేదు, ఇక అవన్నీ అయితే నేను కడిగేసుకుంటున్నాను. పిల్లల్ని చూస్తూ ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టం అండి. ఇంట్లో ఖాళీగా ఉంటుంది అనుకుంటారు కొంతమంది, కానీ పిల్లల్ని చూస్తూ ఇంట్లో పనులు చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఇది కూడా ఒక జాబే, జీతం లేని జాబ్ అనమాట. అంటే ఇప్పుడు నేను పెళ్ళికి ముందు టీచర్గా చేసేదాన్ని అనమాట. నాకు ఇప్పుడు టీచర్గా చేయాలని నాకు చాలా ఆశ, కానీ ఎక్కడికి వెళ్తాను చెప్పండి, నా పిల్లల్ని చూసుకోవడమే నాకు సరిపోతుంది. వీళ్ళని స్కూల్లో జాయిన్ చేశాక అప్పుడు నేను టీచర్గా జాయిన్ అవ్వాలి తప్పితే అప్పటి వరకు అయితే నేను వీళ్ళని వదిలేసి జాయిన్ అవ్వడం అయితే అవ్వదు కదా. ముందు మన పిల్లల్ని కూడా మనం మంచిగా పెంచుకోవాలి కదా. ఇక ఇంట్లో పనులు చేస్తూ వాళ్ళని చూసుకోవడం నేననే కాదు, ఎవరైనా సరే న్యూలీ మామ్స్కి చాలా కష్టమే అండి ఇది. మా అమ్మ ఎలా చూసుకుందా కానీ మేము ముగ్గురం పిల్లలం, మా అమ్మ ఎలా చూసుకుందా అనిపిస్తుంది నాకు. అమ్మని కూడా అంటాను అనమాట, అమ్మ ఎలా చూసుకున్నావమ్మా అంటే ఇంకంతే మరి, అలాగే చూసుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుందా నీకు అని అడుగుతుంది. అమ్మ అయితే ఇంకా మమ్మల్ని పట్టుకొని చేలో పనులకు కూడా వెళ్ళేదన్నమాట. చాలా అమ్మలందరికీ కూడా జోహార్లండి. చాలా కష్టపడి పిల్లల్ని పెంచుతారు. ప్రతి ఒక్కరూ మీ అమ్మల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. అమ్మలనే కాదు, డాడీ కూడా చాలా కష్టపడతారు. బాధ్యతగా ఆఫీస్కి వెళ్ళి మన కోసం కష్టపడి, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళి, వాళ్ళు లేకపోయినా కూడా మనకి ఇంట్లో గడవదు. ఎప్పటికీ వాళ్ళ కష్టమైతే మనం మర్చిపోకూడదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. ఇక ఇలా అయితే నేను వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఇక నాకు ఎవరు హెల్ప్ కూడా ఉండరు కదా ఇక్కడ. మా హస్బెండే నాకు ఫుల్ సపోర్ట్ అనమాట. ఆయన సపోర్ట్ తోటే ఇంకా అలాగా నేను పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాను. ఇక నా వీడియోస్ నచ్చితే మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో నా డెలివరీ స్టోరీ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా ఎమోషనల్ స్టోరీ అనమాట. ఇక సామాన్లు అయిపోయినాయి కదండి, ఇంకా కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను, స్టవ్ అదిని. ఇదండి నా డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్తో అయితే మిమ్మల్ని కలుస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.